హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కమ్మని రుచితో అటుకుల ఉప్మా అయితే చేయబోతున్నామండి. అందరూ అటుకుల ఉప్మా చేసుకుంటారు, కానీ ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంట్లో రుబ్బేమీ లేనప్పుడు అప్పటికప్పుడే మనము ఇలా అటుకులతో ఉప్మా చేసుకుని పెడితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టపడతారు. చాలా టేస్ట్గా ఉంటుంది. మరి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. మరి ముందుగా నేను అటుకులు తీసుకున్నానండి. ఇలా లావుటి అటుకులు ఉంటాయి కదా, అవైతేనే ఉప్మాకి బాగుంటాయి. అలానే పోపు దినుసులు శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒక ఆనియన్ సన్నగా తరుక్కోవాలి, ఒక నిమ్మకాయ, 3 స్పూన్ల వరకు పల్లీలు, అలాగే పచ్చిమిరపకాయలు 3 అండి. ఇప్పుడు మనము అటుకుల్ని ఒక 30 సెకండ్ల సేపు కడుక్కోవాలండి. బాగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దానిలో డస్ట్ ఉంటుంది కాబట్టి. ఎక్కువ నానబెట్టుకుంటే మనకి ఉప్మా అనేది మెత్తగా అయిపోతుంది. తొందరగా వాటర్ నుంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక దీనిలో మనం పక్కన పెట్టుకున్న పల్లీలు వేసి 1 నిమిషం పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేగించాలి. బాగా వేగిపోవాలండి ఈ పల్లీలు. అలా వేగితే మనకి ఉప్మా అనేది టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఎలా చక్కగా వేగిన తర్వాత మనము పోపు దినుసులు అయితే వేసుకోవాలి. మార్నింగ్ ఏ హడావుడి లేకుండా మనకి తొందరగా అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం దీనిలోకి జీలకర్ర, శనగపప్పు, అలానే ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు వేగించాలండి. ఇప్పుడు మనము దీనిలోకి పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టాము కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక మనమైతే ఆనియన్స్ అయితే వేసుకుందామండి. మనకి చట్నీలు ఏమీ అవసరం ఉండదండి, ఈ ఉప్మాకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 70% అయితే వేగనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. మరీ ఎక్కువ వేగనవసరం అయితే లేదండి. ఉల్లిపాయలు కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే మనకి వాసన అనేది మంచిగా వస్తుందండి ఉప్మాలోకి. చూసారు కదా, వేగిపోయాయి ఉల్లిపాయలు. ఇలా వేగితే సరిపోద్దండి. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం కలిసే వరకు అయితే పసుపుని కలపాలండి. ఇలా ఎప్పుడైనా అటుకులు కడిగేటప్పుడు ఎక్కువసేపు మనము వాటర్లో ఉంచకూడదు, వెంటనే తీసేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. పొడి పొడిలాడితేనే మనకి అటుకుల ఉప్మా అనేది మంచి టేస్ట్ వస్తుంది. లేకపోతే ముద్ద అయిపోతుందండి, తినడానికి అంత రుచిగా అనిపించదు. ఇప్పుడు మనము కడిగి పక్కన పెట్టుకున్న అటుకులు తీసుకుందాము. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చాయో. ఇప్పుడు దీన్ని ఈ తాలింపులో వేసి మొత్తం కారం అంతా పట్టేటట్టుగా దీనికి చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉన్నాయో అటుకులు అయితే. ఇలా ఉండాలి ఉప్మాకి. ఇలా ఉంటేనే మనకి తినడానికి కమ్మగా ఉంటుందండి నోటికి. మనకి ఎక్కువ టైం పట్టదు, వెంటనే మనం చేసేయచ్చు. ఇప్పుడు దీనిలో మనము నిమ్మకాయ 1/2 చెక్కనైతే వేసుకోవాలండి. పెద్ద నిమ్మకాయ తీసుకున్నాం కదా, అందులో సగంనైతే నేను వేసుకుంటున్నాను. మొత్తం కూడా నిమ్మకాయ రసము పట్టేటట్టుగా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు సిమ్ములో పెట్టుకొని మనము మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. మొత్తము అటుకులకి పులుపు కారం అంతా పట్టి తినేటప్పుడు కమ్మగా ఉంటుంది. చూసారు కదా, మొత్తం అయితే కలిపేశాను నేను. ఎంత పొడిగా ఉందో చూసారు కదా, చాలా చక్కగా అయితే ఉప్మా వచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనకి ఈజీగా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.